నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న పాత బస్తీలో ఒక స్కూల్కి సంబంధించి ఒక హిందూ విద్యార్థి బుక్లో కల్మా చదవడము, నమాజ్కి సంబంధించి ఆ హోంవర్క్ డేటాలో రాశారు. అది రిపీట్ అవ్వడంతో పేరెంట్స్ వెళ్ళి స్కూల్ దగ్గర గొడవ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ వస్తే స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి బొట్టు కంపల్సరీ చేస్తాము, బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాము అంటూ కొందరు నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మాట్లాడకుండా ఈ అంశాలను తెర మీద తీసుకురావడం ఏంటి అంటూ చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నదే మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి ఏ రకంగా చర్చ జరుగుతుంది అనేది, అది స్కూళ్ళకు కూడా తీసుకెళ్లడము బాధాకరమైన విషయము. మొన్న అంటే పాత బస్తీలో జరిగిన ఇన్సిడెంట్, కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు స్పందించారు, విచారణ చేయాలని చెప్పారు. ఒక హిందూ కుటుంబంలో కల్మా చదవాలి, నమాజ్కి సంబంధించి హోంవర్క్ రాశారు అన్నది, ఆ బేస్ మీద ఇది కంపల్సరీ చేస్తాము అంటూ కామెంట్స్ రావడం ఏముంటాయి? మన దేశంలో కావాల్సింది అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత విద్య. ప్రభుత్వం మొట్టమొదటిది మేము డిమాండ్ చేస్తున్నాం జగాల నుంచి, దశాబ్దాల నుంచి నా డిమాండ్. అరణ్య ఘోష అనుకోండి, ఏమనుకోండి, సింగిల్ పాయింట్ అనేది ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. కనీసం ప్రాథమిక స్థాయి వరకు అసలు విద్యాలయాలు విద్యా వ్యాపారాన్ని బంద్ చేయాలి. అమెరికాలో 1%, 2% బయట ఉంటారు, మిగతా కాంట్రీ స్కూల్స్ మొత్తం అంతా ప్రభుత్వం అద్భుతమైన వ్యవస్థని అందిస్తుంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే 16 జూలై 2026 నాడు వచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో లేదా +2 లోపు చదివే విద్యార్థుల సంఖ్య దాదాపు 34% పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 41% పడిపోయింది. దేశంలో అంటే తక్కువ ఇలా ఇంతగా జరిగిన దాంట్లో తెలంగాణ కూడా ఉండిపోయింది. కారణం ప్రభుత్వాలు విఫలమైపోయినాయి. స్పష్టంగా చెప్తున్నాను, ప్రభుత్వాలు విఫలమైపోయినాయి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో దీనికి ముందర ఆయన చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకి విలువలు నేర్పాలి. తల్లిని ఎలా గౌరవించాలి, ఇతర మహిళలను ఎలా గౌరవించాలి అని ముందర విలువలు నేర్పే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిగతా వాళ్ళు చెప్పినట్టు దాని మీద ఉండాలి. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈ మధ్యన మత పిచ్చి, కుల పిచ్చి విద్యాలయాల్లో ప్రాథమిక కౌమార దశలో వచ్చే విద్యార్థులందరికీ రుద్దటానికి నీచమైన ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రమాదకరం. విద్యాలయాలన్నింటిలో కూడా కుల మత భావన కంప్లీట్గా పాఠాలు అంటే ఇలా ఉండే మతాలను ఇన్ఫామ్ చేయండి. దానికోసం బానిసలుగా ఉండాలి, కులాల కోసం కూడా ఇవన్నీ ఉద్బోధించే బ్యాచ్లు ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా దాన్ని నిషేధం విధించాలి. ఫస్ట్ చిన్నపిల్లల మనసులో మనకు కావాల్సిన అభ్యుదయ భావాలు ఉండాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి, ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ఎందుకంటే మన దీనికోసం 8వ తరగతి నుంచి ఒక పీరియడ్ పెట్టాలి. మనం లాస్ట్ టైం 2 సార్లు మీతో కూడా మాట్లాడాం. పీరియడ్ ఉండాల్సిందే. దానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పిన దానికి వింతపత్రాన్ని పాజిటివ్ తీసుకుని ఇప్పుడు ఏమేమి చేస్తున్నారో తెలియట్లేదు. ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియట్లేదు పిల్లలకి. ఏదో చెప్తున్నారు, గుడ్డెద్దు చేయాల పట్టేట్టు వెళ్ళిపోవటం. నైతికత అంటే నువ్వెవరో నైతికత నేర్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఉన్నది. మిగతా విషయాలు ఎందుకు చెప్తున్నానంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయినాయి, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి తప్పదు. తెక్కాకు తెగండి ఒక్కాడిన సామాన్యులు కూడా ఎప్పటి నుంచో బయటికి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి? కూలి పనులకు వెళ్ళేవాళ్ళు సామాన్యులు కానీ, మిగతా వాళ్ళు ఇక్కడ కానీ, సైంటిస్టులు వాళ్ళు కూడా భార్య భర్తలు పనిచేస్తున్నారు. తప్ప మనం కాదనలేము. ఎప్పుడు చిన్నప్పుడు పూణె వెళ్ళినా సరే ఎవరు ఉండేవారు ఇంట్లో? వృద్ధులు ఉండేవారు, పెద్దలు, అమ్మమ్మ, నాయనమ్మ, లేకపోతే అందరూ ఉండేవారు. వాళ్ళు పిల్లలకి జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ పిల్ల మీద అదుపు లేకుండా పోయిందండి. సమాజం అంటే ఎవరిని తయారు చేస్తున్నాం మనం? ఒక్కరి దారి పెట్టిన భారత పౌరులను తయారు చేసి ఎవరు చెప్తారు వాళ్ళకి? మీరు చెప్తారు, మనం చెప్పాల్సిందే. వాటెవర్ మిగతా అభిదేవాదులు ఏమన్నా అనుకోండి. అంటే ఒక దాంట్లో కెరీర్ కౌన్సిలింగ్తో పాటు మిగతా విలువలు నేర్పడానికి మోటివేటర్స్ ఉంటారు అద్భుతంగా. అవును, న్యూట్రల్ మోటివేటర్స్. మళ్ళీ మతాల మోటివేటర్స్ని తీసుకొచ్చి ఎక్కడ చెప్పడం కాదండి, ఖచ్చితంగా అది ఉండాల్సిందే. ఇక ఆయన చెప్పిన దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. మనం ఆయన విమర్శించడానికి ముందు ఏం తెలియకుండా ఎలా విమర్శిస్తాం? సరిగ్గా ఆరుమూరులో నిజామాబాద్లో ఒక ఉపాధ్యాయుడు పిల్లలందరూ ఉర్దూ నేర్పడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఉర్దూకి ఎవరికి ఉర్దూ అనేది ముస్లిమ్స్కి మత భాష అని ఎవరు చెప్పారు అసలు? అలా అలవాటు చేసేసారు ఈ రాజకీయ నాయకులు. తెలుగు రాష్ట్రాల్లో నాశనం చేసేసి, మాతృభాష నాశనం చేసేసి
ఎవరైతే హిబ్రూ మీరు మాట్లాడుకోండి, లేదా ఉర్దూ ఎవరికి మాతృభాష? ప్రపంచ చరిత్రలో మనందరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఫిబ్రవరి 21 ఎలా వచ్చింది? దుర్మార్గమైన కర్కోటకమైన పాలకులు, ఆ మిలిటరీ పాలకులు, పాకిస్తాన్ లాంటి ఒక దుష్ట రోగ్ ప్రభుత్వం బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశీ వాళ్ళ మీద ఉర్దూ రుద్దుతానుంది. నీ భాగంలో కనీసం ఉర్దూ అనేది పాకిస్తాన్లో 7%, 8% కూడా మాతృభాష లేదండి. పంజాబీ సింధు మాట్లాడుకుంటారు, పఖ్తూన్ అని మాట్లాడుకుంటారు, బెలూచి మాట్లాడుకుంటారు. అలా ఉర్దూ ఎవరికయ్యా? నువ్వు మత భాష కింద ఎట్లా చేస్తావు? వాళ్ళు అన్నారు మేము ముస్లింలము, మాకు మాతృభాష మా బెంగాలీ, మన తెలుగులాగా. నువ్వెవరో తీసుకొచ్చి మత విద్వేషం అంటే ఉర్దూ లేకపోతే ముస్లిమ్స్ కాదా? ఈ దుర్మార్గమైన భావన ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తి చేసింది రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలుగు భాషను చంపేశారు వీళ్ళు. ఖచ్చితంగా అసలు నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఉర్దూ కూడా రాసుకున్నానికి లిపి లేదు, బ్యాక్స్లో పుట్టింది. వేరే విదేశాల నుంచి తీసుకొచ్చిన లిపిని రాసుకుంటారు. ఉర్దూ ఇక్కడ ఉద్భవించింది, హిందుస్థానీకి, పర్షియన్, ఆఫ్ఘనీ అన్ని కలిపి ఉద్భవించింది అనుకున్నాం. కానీ లిపి లేదు, హిందీకి లేదు కదా, దేవనాగరిని ఎత్తుకొచ్చారు. ఇది యూరోపియన్ లాంగ్వేజ్. ఇది బయటికి తీసుకొచ్చారు. తెలుగు భాష, నేను నెల్లూరు వెళ్ళా 30 సంవత్సరాల క్రితం. ఏ మతమైనా సరే తెలుగు భాష మాట్లాడేవారు. ఈ మధ్యకాలంలో ఉర్దూ లేకపోతే కష్టం, ఉర్దూ నాకు అర్థం అవ్వట్లేదు. హిందీ లేకపోతే అసలు మనము వేరే రాష్ట్రాల్లో బతకలేము అనే పరిస్థితి తీసుకొచ్చేసారు. అదే కళ్యాణ్ బాబు గారు అంటారు, మనం ఉపాధి అండి, ఎవడండి ఉపాధి కోసం హిందీ రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలు 99% తెలుగు రాష్ట్రాలకే, కర్ణాటక ఉపాధి కోసం వస్తున్నారు. మనవాడు 1% కూడా వెళ్ళి జార్ఖండ్లోనో బీహార్లోనో అక్కడ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఎవరన్నా ఎందుకని మాట్లాడతారు వీళ్ళు? ఇలాంటి రాజకీయ వెంకటరావు గారు, రామారావు గారు తర్వాత ఎవరు పట్టించుకోవడం వల్ల, ఇలాంటి రాజకీయ నాయకుల వల్లే ఇవాళ తెలుగు దేశంలో 2వ అతిపెద్ద భాష ఉండేది 4వ భాష పడిపోయింది. ఉర్దూని గౌరవిద్దాం, సారజహాసాని ఇక్బాల్ గారు రాసిన దానికి గౌరవిద్దాం. నేను అసలు 2వ భాషను గౌరవించుకుంటాం. కానీ నా మాతృభాషను చంపేసే విధంగా చేస్తుంటే ఇవాళ ఉర్దూ దాన్ని సపోర్ట్ కూడా చేయటం ఏంటండి? కానీ దాని మీద దాడి చేశారు, తప్పు. ఒక ఉపాధ్యాయుడి మీద, ప్రిన్సిపాల్ మీద నువ్వు ఉర్దూ చెప్పాడు, నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నాక ఎవరికి ఇచ్చారు? వీళ్ళకి, బీజేపీ నాయకులకి. హిందీ చెప్పాలంట. వీళ్ళు భాష చచ్చిపోతే మాట్లాడట్లేదు, తెలుగు భాష మీద అభిమానం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు 86 మేమందరం సమాఖ్య సాధన, మేము తెలుగు భాష అంతా మేము తీసుకొచ్చాం రాష్ట్రత్తులు. దాన్ని ధన్యవాదాలు చెప్తున్నాం. నిజామాబాద్కి సంబంధించిన మంత్రి గారు వెంకటేశ్వరరావు గారు ఉండగా ఆయనే ఇవాళ చరిత్రలో ఉండిపోతారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. 2 రాష్ట్రాల్లో తెలుగు ఒక భాషగా అన్న ఒక సబ్జెక్టుగా నడుస్తుందంటే ఆ ఉత్తర్వు ఆధారంగానే, ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా నడుస్తుంది. వీళ్ళు తెలుసా అది? దేనికోసం? ఎవరు మతం కోసం, పెద్ద మతం కోసం తీసుకొచ్చి వీళ్ళు ఒక మతం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు కాదన్నట్టు కొంతమంది బిహేవ్ చేస్తారు. ఎవడని చెప్పింది? అక్కడ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, మిగతా వర్గాలందరూ ఈ దేశంలోనే పుట్టారు, ఈ దేశంలోనే వాళ్ళ బాడీ ఉండిపోతుంది. దేశభక్తులు ఎవరికి తక్కువ కాదు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇంకా కొన్ని మతాలు అలా ఉండిపోయింది. నేను ఖమ్మం జిల్లాలో కొంత కాలం క్రితం ఒక ఉపాధ్యాయుడు ఆగస్టు 15 జెండా వందనం చేయాలంటే నా మతం ఒప్పుకొని నేను చేయనని వెళ్ళిపోయాడు. తప్పు కదా, ఖండించాలి కదా మత పెద్దలందరూ. నువ్వు ఇక్కడ ఉంటూ అసలు ఇక్కడ ఉండ కాదు, ఏ దేశంలోనా ఆ దేశ జాతీయ పథకం ఎలాగన్నా గౌరవించాల్సిన కనీస బాధ్యతను విస్మరించి రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారు? అంటే బీజేపీకి ఏం కాపీరైట్ లేకపోవచ్చు, ఇంకో కాపీరైట్. నేను అడుగుతున్నాను, నువ్వు చిన్న చర్య తీసుకున్నా. అవునండి, మన దేశ సర్వసత్తా గణతంత్ర రాజ్యం దాన్ని ఉండాలి, సెక్యులర్ రాజ్యం కూడా. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి. ఇవాళ అలా చేసినప్పుడు ఒక స్కూల్లో ఇందాక మీరు మాట్లాడిన ఓడి సీట్లు తిన్నప్పుడు బండి సంజయ్ గారు స్పందించారు. ఆయన స్పందించడం, ఆయన అన్న మాటలతో కొన్నిటితో ఏకీపిస్తున్నాను. ఆ స్కూల్స్ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సింది. అలాగే హిందూ మతం తర్వాత క్రిస్టియన్ పెంతకోస్తు లేకపోతే మద్రాసాలు కొంతమంది స్కూల్స్ పెట్టుకుని వాళ్ళకి ఏం కావాలో పూజారులని, 2 స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే మౌల్వీలని మద్రాసాలో తయారు చేసుకోమనండి. అలా పాస్టర్స్ నన్స్ని మిగతా స్కూల్స్ పెట్టి, కానీ మద్రాసాలు పెట్టి ఇంకొక మత సంస్థలు, హిందూ మత సంస్థలు లేదా ఇంకో మత సంస్థలు పెట్టి కేవలం మా గ్రంథాల ప్రకారమే చదువు చెప్తామంటే వాళ్ళని సైన్స్కి దూరం చేస్తున్నారు. చాలా ప్రమాదకరం. ఇండియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం ప్రభుత్వం తీసుకోవాల్సిందే. అందరికీ ఉచిత సమానమైన విద్య ఇవ్వాల్సిందే. బయట విద్యను వ్యాపారం చేసుకుంటూ దొబ్బుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు దాని గురించి మాట్లాడరేంటండి వీళ్ళు నాయకులు? చిన్నపిల్లల నుంచి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ మీద చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇంటర్వ్యూ కోసం చేస్తున్నారండి. ఎందుకు ఇవ్వలేదు? ఈ బాధ్యత ఎందుకు తప్పుకుంటుంది? ప్రభుత్వాలు తప్పుకోని. ఇవాళ బండి సంజయ్ గారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, పెట్టమనండి రూలు. ఖచ్చితంగా నేను మీ అభ్యర్థిస్తున్నాను, మీకు ధైర్యం ఉంటే
ఈ వ్యాపార వ్యవస్థను రద్దు చేయండి. దుర్మార్గంగా చిన్న పిల్లల మధ్యన విభేదాలు తీసుకొచ్చేటట్టు ఆడుకుంటున్నారు. సమానమైన అందరికీ టెక్నాలజీ పరంగా అందరికీ సమానమైన అవకాశాలు, అందరికీ చక్కటి నాణ్యమైన ఉచిత విద్య ఇవ్వండి. ఒకరికొకరు ఇది రాదు, ఒకటి చదువుకుంటున్నాం సీఎం గారి కొడుకు లేదా ఇంకోటి సామాన్యం నేను చెప్తున్నాను. సామాన్యంగా మేము ప్రభుత్వ పాఠశాల చదువుకున్నామండి. ఎంతమంది ముత్యాల రాజు గారిని తెలుగు ఇండియాలో టాప్ ఐఏఎస్ మాతృభాషలో చదువుకుని వచ్చాడు. అందుకే ఎంతమంది చూపించను. సరే, ఇవాళ ఆయన అంతిమంగా మాట్లాడింది ఏంటంటే ఆయనే వీడియో రిలీజ్ చేశారు, పూర్తిగా చూశాను. దాంట్లో మీరు చెప్పినట్టు విద్యార్థులను అందరికీ బొట్టు గాజులు అనలేదు, విద్యార్థులందరికీ బొట్టు పెట్టుకోవాలన్నారు. అంటే ఏ మతమైనా స్పష్టంగా నేను చూశాను, మళ్ళీ హిందూ అనలేదు. విద్యార్థులు గర్ల్స్ మాత్రం హిందూ విద్యార్థులకు మాత్రం గాజులు వేసుకుని రావాలని నేను అడుగుతాను. నాకు మాస్టర్ల పని రేపు పొద్దు నుంచి నిషేధం అదే ఉత్తర్వులు ఇచ్చేసి అమలు చేసేస్తారు, తప్పనిసరి చేస్తారంట. అంటే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రతి పాఠశాల దగ్గర హెడ్ మాస్టర్లు చూసుకుని బొట్లు పెట్టుకున్న వాళ్ళు రాయిస్తారు, లేదా బొట్టు పెట్టి వాళ్ళు పంపిస్తారు. బొట్టు పెట్టుకున్న బయటికి దొబ్బేయమంటారా? మహిళలకి ఇక వాళ్ళందరూ గాజులు తీసుకోలేదాం కొనలేదంటే ప్రతిరోజు గాజులు వేసి వాళ్ళు పంపిస్తారా? వీళ్ళెవరు నిర్ణయం తీసుకోవడానికి? నేను అనుకున్నా బొట్టు పెట్టుకుంటే సంతోషం. నాకు చిన్నప్పుడు ఇక్కడ చొట్టబడి బొట్టు కింద ఉంటుంది. చెప్తున్నాను, నేను హిందూగా బొట్టు పెట్టుకుంటాం తప్పేం కాదు. గాజులు వేసుకుంటే ఆడపిల్లలు మహాలక్ష్మిలాగా కళకళ ఆడుతూ ఉంటారు. స్కూల్లోకి వాళ్ళు ప్రయోగాలు ఇప్పుడు 10th క్లాస్లో కూడా ఉంటాయి కదండి, ఇంటర్మీడియట్ +2లో సైన్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. అది ఈయనెవరండి? కొంతమంది కొన్ని స్కూల్స్ ఏంటంటే కంపల్సరీగా బొరకాయసుకు రాకపోతే రానేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అసభ్యంగా లేకుండా చక్కగా ఉండేటట్టు ఉండాల్సిందే. లేకపోతే నాకు అర్థం కాదు, వీళ్ళు ఎవరు నిర్ణయించడానికి? చక్కగా వాళ్ళకి విలువలు నేర్పించండి, చక్కటి సంస్కారం నేర్పించండి, చక్కటి సైన్స్ ఎడ్యుకేషన్ నేర్పించండి, సమాజం ఎలా మెలగాలో చెప్పండి, రాజ్యాంగం పట్ల బద్దులై ఉండేది చేయండి, మానవీయ కోణంతో ఆలోచించమని చెప్పండి, దేశంలో కాదు ప్రపంచం నెంబర్ 1గా దేశాన్ని తీసుకెళ్ళమని చెప్పండి. ఇదేం పని అండి? రేపు పొద్దున ఏది తినాలో కూడా చెప్తారు. నిన్నే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని వెళ్తున్నారు కదా, గుజరాతీ పాలకులు ఇద్దరు, ఆయన పైన బాసు యోగి ఆదిత్యనాథ్ మంచోడండి. దో ఐ డెఫర్ విత్ హిమ్ ఈజ్ ఐడియాలజీ. నిజాయితీ పరుడు, నిజంగా నిజాయితీ పరుడు. మిగతా వాళ్ళలాగా మోడీ గారి కుటుంబంలాగా వాళ్ళ కాదండి, నిజంగా నిజాయితీ పరుడు. అలాంటి వ్యక్తి వేరు. అది ఆయన వెళ్తున్నాడా? లేదు అద్దానీ గారు అంట, లేకపోతే మోడీ గారు, అమిత్ షా గారు అంట. ఇవాళ దాంట్లో ఇవాళ గుజరాతీ గవర్నర్ గారు వెళ్ళారు. అంటే గవర్నర్ గారు గుజరాతీ వెళ్ళి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ మెడికల్ కాలేజీలో దాంట్లో వెంటనే మొత్తం నాన్ వెజిటేరియన్ బంద్ చేసేయండి అని మొన్న ఇచ్చేశారు. పిల్లలు కావాలంటే ఇంట్లో రూపాయలు వాళ్ళు వండుకోవచ్చు, తినవచ్చు అంట. మీరు మాత్రం యూనివర్సిటీ మెడికల్ కాలేజీ, అది కూడా మెడికల్ యూనివర్సిటీ, చదువుకునేది మెడికల్ ఎడ్యుకేషన్, దాంతో ప్రోటీన్ అంటే ఏంటి తెలుసు. హైజీన్ లేకపోతే వేరే చేసుకోవచ్చు, కానీ నిషేధించడం ఏంటి అసలు? ఓకే, ఏండి మీరు ఏం తినాలో కూడా మీరే చెప్తారు. ఇంకో స్వామి అంటాడు, ఎంత బాధ వచ్చిందంటే ఆయన ఏ కులం పని ఆ పని చేయాలండి అని మాట్లాడుతున్నారు. ఎవడండి ఈయన? అంటే కష్టపడి ఒక నాయ బ్రాహ్మణుడు, రజకులు, లేకపోతే మన ఆ రోజు మీకు తెలుసు కదా పరిస్థితి, మాన్యువల్ స్కావెంజర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళే ఉండాలి, పలకీలు ఎక్కి వీళ్ళు తిరగాల, ఎందుకని ఖండించట్లేదని అడుగుతున్నాను నేను. వాళ్ళు మాత్రం గ్రేటు. ఏ తింటే ఇంకొక ఆయన అంటాడు స్వామి గారు, ఇది కోడి గుడ్డు తింటారు చూసారా, కోడి కానీ అది తింటే పెంట మీద కోళ్ళు తిరుగుతాయి కదా, ఆ బుద్ధులే వస్తాయంట. ఈయన ఉద్బోధిస్తారు. మరి సాధు తత్వం రావాలంటే మనం పూజించే గోవు తినాలా, లేదా మనిషి బుద్ధులు రావాలంటే మనిషిని చంపి తినాలా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? దేవదూతలో దేవుళ్ళ కింద కాళ్ళకు మొక్కి ప్రధానమంత్రి గారు అంటే మా గురువు గారు అంటారు. మరి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టుమే మేస్తుందా? మోడీ గారు ప్రపంచ టెక్నాలజీకే గురువు అయిపోయారైనా, 1+1 అని మరీ చెప్తున్నారు. ఈయన ఇప్పుడు దయచేసి బండి సంజయ్ గారు చెప్పే దాంట్లో ఎక్కిపిస్తూ ఇలా మతం ఆధారితంగా మిగతా వాళ్ళు చేయొద్దు. అలా ఏ మతం నాన్న హిందూ స్కూల్స్ పెట్టాం, ఖచ్చితంగా సరస్వతి స్తోత్రం రాసుకున్న ప్రతిరోజు అని చెప్పి ఇస్లాం స్టూడెంట్స్కి లేకపోతే క్రిస్టియన్ స్టూడెంట్స్కి అది కూడా రాకూడదు. అసలు క్రిస్టియన్ కూడా రాకూడదు. అలా పెడతాం తప్పు అంటాను. మత ప్రసక్తి కానీ కుల ప్రసక్తి లేని ఒక అద్భుతమైన వ్యవస్థ వాళ్ళు రావాలి. దేశంలో ఉచితంగా అందరికీ సమానమైన, డబ్బు ఉన్నాడు లేనాడు అందరూ కూడా ఒకే చోట ఒకే పాఠశాలలో
ఒకే ఏకరూప దుస్తులు వచ్చింది కాబట్టి అక్కడ చదువుకునే రోజు వచ్చినప్పుడే ఇండియా అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. ఆ దిక్కుమాల సన్నాసి చైనాని 10 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవాళ చైనాకి మనం సమర్పించుకుంటాం. ఇంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు 2 లక్షల కోట్లే. ఆత్మ నిర్భర్ భారత్ పెట్టారు, మేక్ ఇన్ ఇండియా పెట్టారు, 10 లక్షల కోట్లు అయిపోయింది. దాన్ని జయించాలంటే టెక్నాలజీ పరంగా ప్రజల్లో చిన్నప్పటి నుంచి అవగాహన పెరగాలి. వృత్తి విద్య మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయాలి. ఇది చదివే ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బాలు కొట్టేద్దాం, అదే కంప్యూటర్ కొట్టేద్దాం. వృత్తి విద్య కనీసం బల్బు మార్చడం తెలియట్లేదు. కనీసం ఏం చేయాలో కూడా కనీసం సైన్స్ మీతో కూడా చెప్పడా, అది కూడా ఖచ్చితంగా వృత్తి విద్యలో భాగంగా ఉండాలని కోరుకున్నాను. నిజంగా మీతో పాటు ఇలా ఆలోచించే వాళ్ళు కలిసి నడవాలి. మీరు చేస్తున్న ఈ పాటి పనులకి కొంతలో కొంత అంటే చేయూతను అందిస్తే మీరు అనుకున్న ఆ ఉద్యమం పెద్ద ఎత్తున వెళ్తుంది. బట్ అలాంటిది ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని అంటే వేళ్ళమే లెక్క పెట్టచ్చు సార్. తిడతారండి ఇప్పుడు నేను మాట్లాడానుకోండి, ఎటో ఒకటి ఉండాలి. నువ్వు హిందువుల వైపు తీవ్రంగా ఉండాలి, లేదా ముస్లింల తీవ్రంగా ఏదో ఉండాలి సార్ అలా అనేది వాళ్ళు. నేను స్వతంత్ర వ్యక్తిత్వంతో ముందర మతములన్నీ మాసిపోవను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగు అన్నాడు కవి. అంతే కదా. అలాగా ఫ్యూచర్ అంతా కూడా అదే. అందుకని వాళ్ళు ఇళ్ళు తిట్టుకుంటారు, ఏదో సైడ్ ఉంటే బలం వస్తుందని. అక్కర్లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఖచ్చితంగా మీరు అన్న విధంగా ప్రభుత్వాలు కూడా మారాలి. ఆ మార్పు దిశగా అడుగులని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.